మేము కలిసినప్పటి నుంచి ఫస్ట్ టైం లైక్ తన బర్త్డే రోజు డే అంతా మొత్తం నాతో స్పెండ్ చేయబోతున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేదితో పెద్ది. సో ఈరోజు వీడియో ఏంటంటే రేపు గౌతమ్ బర్త్డే అండ్ ఉగాది. సో దానికోసం అని చెప్పి ప్రిపరేషన్స్ అన్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో ఇప్పుడు బయటికి వెళ్ళి కేక్, డెకర్ సామాన్ అదంతా కూడా తీసుకురావాలి. సో నాకైతే ఎంత ఉడకవస్తుందంటే సమ్మర్స్ అయితే పిచ్చి పిచ్చిగా స్టార్ట్ అయిపోయినాయి. సో ఐ వాంటెడ్ టు క్విక్లీ గో విత్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అండ్ ఇగ్నోర్ ది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ప్లీజ్. సో నేనైతే సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఈ ఎండలకు అలానే మనం బయటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా మన స్కిన్కి పిగ్మెంటేషన్ అండ్ డల్నెస్ ఇష్యూస్ వస్తాయి. ట్యానింగ్ ఒక్కదాని గురించి వరీ అవ్వకూడదు సమ్మర్స్లో, బికాస్ దిస్ ఇస్ వాట్ సన్ డ్యామేజ్ డూ టు అవర్ స్కిన్. సో అదంతా వచ్చినాక మనం ఫీల్ అయ్యే బదులు ఇట్స్ బెటర్ రాకున్న ముందే మన స్కిన్కి మంచిగా సన్ ప్రొటెక్షన్ ఇచ్చే సన్ స్క్రీన్ యూజ్ చేయడం. సో ఐఎమ్ యూజింగ్ Dr. Seth sunscreen. It has kojic acid and kesar in it. ఇందులో SPF 50 ఉంటుంది, విచ్ గివ్స్ us పిగ్మెంటేషన్ ఫ్రీ గ్లోయింగ్. కోజిక్ యాసిడ్ పిగ్మెంటేషన్ ని తక్కువ చేస్తుంది. కేసర్ మన స్కిన్ కి మంచి గ్లో ఇస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే దిస్ ప్రోడక్ట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. అండ్ ఇందులో PA++++ ప్రొడక్షన్ ఉంది. చాలా క్విక్ అండ్ ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది వితౌట్ ఎనీ వైట్ కాస్ట్. ప్రొడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాన్, పర్పుల్ అవైలబుల్ ఉన్నాయి. నా కోడ్ చిత్తుదర్ 2025 యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది డాక్టర్ సేత్స్ అఫీషియల్ వెబ్సైట్ లో. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు అయితే కొంచెం లైట్గా మేకప్ చేసేసుకొని ఒక బొట్టు పెట్టేసుకొని ఐ విల్ గో అవుట్. ఆల్రెడీ టైం అయిపోతుంది, చాలా పనులు ఉన్నాయి. లెట్స్ గో. సో పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ టైం ఉంటున్నాడు గౌతమ్. అంటే రేపు March 30 అండ్ ఈసారి ఉగాది కూడా ఆ రోజు వచ్చింది కాబట్టి హాలిడే ఉంది కాబట్టి ఉంటున్నాడు. సో బేసిక్గా తను బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ అండ్ 30, 31 ఆల్మోస్ట్ మార్చ్ అంతా కూడా వాళ్ళు చాలా బిజీ ఉంటారు. అండ్ ఒక లీవ్ తీసుకోవడానికి కూడా అసలు పాసిబిలిటీ ఉండదు. అండ్ మెయిన్గా అయితే 29, 30, 31 అయితే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. సో వెళ్ళి తొందరగా వస్తారా అంటే అట్లా కూడా ఉండదు. నైట్ ఎప్పుడో 10, 11 ఆ టైంకి ఒక్కొక్కసారి 11:30కి వచ్చిన డేస్ కూడా ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ టైం లైక్ మేము కలిసినప్పటి నుంచి ఫస్ట్ టైం లైక్ తన బర్త్డే రోజు డే అంతా మొత్తం నాతో స్పెండ్ చేయబోతున్నాడు. సో అందుకే ఇది కొంచెం నాకు స్పెషల్ వ్లాగ్ అనమాట. సో ఎవ్రీ టైం తన బర్త్డేకి మేము ఏం చేయము, ప్లాన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే తను అసలు అవైలబుల్ ఉండడు కాబట్టి. ఈసారి కొంచెం ఏమంటారు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నాను ఉగాది అండ్ ఆ రోజు నాతోనే ఉంటాడు కాబట్టి. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఇప్పుడైతే నేను అన్నయ్య కలిసి బయటికి వెళ్తున్నాం. సో ఇప్పుడు వెళ్ళి కేక్ తీసుకోవాలి అండ్ నేను తీసుకున్న గిఫ్ట్స్ అన్నీ కూడా ప్యాక్ చేయించుకోవాలి. అండ్ ఆల్సో ఇంకొక గిఫ్ట్ కూడా తీసుకునేది ఉంది. అంటే ఏదో ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తీసుకునే బదులు తనకి ఎవ్రీడే ఏదైతే యూజ్ అవుతాయో అవి మాత్రం తీసుకుంటున్నాను నేను. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే మేము ట్రిమ్మర్ తీసుకోవడానికి వెళ్ళాము. గౌతమ్ యూజువల్లీ ఎక్స్ట్రాస్ తీపించుకోవడానికి కూడా బయటికి వెళ్తూ ఉంటాడు అనమాట. అండ్ రీసెంట్గానే ట్రిమ్మర్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాడు కానీ మర్చిపోయాడు. సో దట్స్ వై ఇది ఒకటి ఇస్తే కొంచెం పనికి వస్తుంది అని అనుకున్నాను. ఇది తీసేసుకొని ఇంకా దాని తర్వాత కేక్ తీసుకోవడానికి వెళ్ళాము. నేను కేక్ తీసుకునేటప్పుడే అనుకున్నాను ఎగ్లెస్ తీసుకుందామని, బికాజ్ నేను ఆ రోజు కట్ చేపిస్తానా లేదంటే ఉగాది రోజు కట్ చేపిస్తానా నేను కన్ఫర్మ్ చేసుకోలేదన్నమాట అప్పటికి. సో బెటర్ అని చెప్పి ఎగ్లెస్ కేకే తీసుకున్నాను. హ్యాజిల్నట్ ఫ్లేవర్ ఉన్న కేక్ తీసుకున్నాను. లాస్ట్ అక్కడి నుంచి నేను గౌతమ్ కోసం అని చెప్పి షూ ఆర్డర్ చేశాను. అది మా ఇంటికి కాకుండా మధు వాళ్ళ ఇంటికి ఆర్డర్ చేశాను. ఇంకా దీని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి షూ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఎమ్మ బర్త్డే బ్లాగ్ లో వస్తుంది అయితే మాదిశ్రీ కూడా బాయ్ అమ్మా. షూ కలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. నాకు ఇష్టం అని చెప్పి తీసుకున్నాను నేను. ఇంకా దాని తర్వాత నేను నర్సింగ్ స్టోర్కి వెళ్ళాను. మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ ఉండే 31st రోజు. ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని చెప్పి నర్సింగ్ స్టోర్కి అయితే వచ్చాను. నాకు ఈ 2 శారీస్ మంచిగా అనిపించినాయి చూడగానే. విత్ లేస్ వచ్చింది అండ్ ప్రైస్ కూడా 4000 ఏమో ఉండే. బ్లౌజ్ ప్రైస్ ఏమో 1000 ఉండే. ఆరెంజ్ అండ్ రెడ్ మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. లాస్ట్ కి అయితే రెడ్ కలర్ శారీ అయితే తీసేసుకున్నాను. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. క్విక్ గా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. గైస్ గౌతమ్ ఇప్పుడే కాల్ చేశాడు ఇంకొక బయలుదేరుతానని చెప్పి. ఇంకొక 1 hour లో ఉంటాడు. మేమేమో ఇంటికి వెళ్ళిపోలేదు ఇంకా. స్టార్ట్ చేసిన నేను కుదరడం ఇదంతా వెనకాలంతా తీసుకొచ్చిన స్టఫ్ ఉంది. సో
ఫస్ట్ ఎంత తొందరగా వీలైతే తొందరగా వెళ్ళి క్లీన్ చేసేసుకొని ఇదంతా సెట్ చేయాలి. సో ఈ ప్లేస్లో డెకరేట్ చేద్దాం అనుకున్నాం. ఇవి ఆల్రెడీ కొన్ని బెలూన్స్ పగిలిపోతున్నాయి, అస్సలు టైం లేదు. ఇంటికి వచ్చినాక టైం ఎక్కువ ఉండదని చెప్పి కాలులోనే నేను బెలూన్స్ అని బ్లో చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా నేను అన్నయ్య కలిసి ఇట్లా బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ టేబుల్ మీద కొంచెం సెట్ చేసేస్తున్నా. అండ్ ఈ గ్యాప్లో డెకోర్ చేసేటప్పుడు నా హ్యాండ్ అనేది ఫ్యాన్కి తగిలింది. సో తగిలిన వెంటనే ఫింగర్ అనేది కట్ అయిపోయింది అనమాట. థ్యాంక్ గాడ్ ఇంకా చాలా డీప్గా అయితే అవ్వలేదు. ఇట్లా బిగ్గెస్ట్ ఫియర్స్ ఉంటాయి కదా, వాట్ ఇఫ్ మన చేయలేపితే ఫ్యాన్కి తగులుతుంది అని చెప్పి ఆ ఫియర్ ఆ రోజు జరిగింది నాకు. హార్డ్లీ ఒక 30 minutes ఉండే. సో టేబుల్ అంతా కూడా మంచి ఒక సైడ్ ఫ్లవర్స్ అండ్ ఒక బాటిల్ పెట్టాము, మధ్యలో కేక్ పెట్టి దాని చుట్టూలో కూడా క్యాండిల్స్ అరేంజ్ చేశాను, స్మాల్ క్యాండిల్స్. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి తనకు తీసుకున్న గిఫ్ట్స్ అన్ని కూడా సెట్ చేసేసాం. నాకు కొంచెం టైం ఉంటే ఆ వైట్ వాల్ అంతా కూడా ఇట్లా బోస్ లాగా పెడదాం అనుకున్నాను, కానీ అస్సలు టైం లేకుండే. ఇంకప్పటికి గౌతమ్ వచ్చేసిండు. సో ఫైనల్ గా అయితే ఇలాగ అనిపిస్తుండే. ఇలా ఉందని చెప్తే మంచిగా ఇస్తుంది. నేను గెస్ చేసిన అందుకని అక్కడ ఏమున్నాయి అనుకున్నాను. గిఫ్ట్స్ ఏమి ఉన్నాయి? గిఫ్ట్స్ ఓపెన్ చేయాలి ఇప్పుడు, 1 by 1. ఇప్పుడే ఓపెన్ చేయాలా? నేను ఇస్తాను. థ్యాంక్ యూ మా. నా బర్త్డేకి నేనే నీకు ఇద్దాం అనుకున్నా. గిఫ్ట్స్ ఏమేమి? ఇది ఒక డ్రెస్ నాకు షార్ట్ అయింది. షార్ట్స్ లేవని ఏంట్రా ఇది? ఏంద్రా కుడియా? షర్ట్ నీకు బ్లాక్ బాగుంటుంది కదా, ఒకటే ఉందని చెప్పి తీసుకున్నా. అవునా? మరి నాకు ఎప్పుడు చెప్పలేదు. చెప్పేస్తారు మరి. ఇది వెరీ యూస్ఫుల్ ప్రొడక్ట్, అందుకే తీసుకుంటే నీ దగ్గర లేదు కదా. ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు అన్ని. ఫస్ట్ గెస్ చేయవా? వాచ్ ఇవ్వదు. ఇంకేముంటుంది చిన్న బాక్స్లో? తీలే ఇంకా అలసిపోయి వచ్చినాం అసలుకి. ఇదేంటి? చూడు ఇదేంటి? షూస్. షూస్. అబ్బా షార్ప్ బావా. అదే కదా, అది కాదు నువ్వు అనుకుంది కాదు. అలారమ్మా నా మీద అలారం. మార్నింగ్ లేవగా మా తొందర, అందుకే అందుకే తీసుకున్నా. నీకు ఇష్టమైంది నా బర్త్డే ఇప్పుడు. నీకు ఇట్లా అది క్యూట్ ఉందని చెప్పినావు కదా, మా మార్నింగ్ లేచి ఇట్లా ఆఫ్ చేసేదాన్ని పైన నొక్కి అని చెప్పి. దీంట్లో పెట్టినావు బ్రో? అరే అర్మాన్ ఎక్స్చేంజా? ఎందుకు మా ఇది పెట్టినావు? నేనే షాక్ అయినా ఫస్ట్. ఎందుకు మా లేదంటే నాకు లేకపోతే ఎట్లా అని. క్రేజీ. ఇట్లా ఇట్లా నచ్చుతుండేనా లేదంటే ఏఎక్స్ అని వచ్చేది నచ్చుతుండేనా? లేదు ఇదే బాగుంటుంది. అంటే నీకు రోజు రెగ్యులర్ యూస్కి అని తను అదన్నాడు.
కానీ నాకు ఇదే మంచి అనిపించింది. నైస్. థ్యాంక్ యూ మా. ఇదేంటి చెప్పా నెక్స్ట్ గిఫ్ట్? ఇదా ఏముందా వాచ్ అయింది. వాచ్ ఇవ్వదాము. కవర్ ఉందా ఇక్కడ? ఇది ఎట్లా చేసేసినామా? చెప్పిన కదా ఇట్లా వాళ్ళు తీసుకున్నా. కాదు, నేను ఏదో చేస్తున్నాను, నీకు ఎట్లా డౌట్ వచ్చింది అసలు? ఏమో లైట్స్ ఉంటుండే బయట లేవు. అనుకుంటే నేను ఎప్పుడు ఏదైనా వేయాను కదా. ఏమో అనిపించింది నిజంగానే. బాయ్. ఏమో అట్లా గెస్ చేసిన. బేసిక్ వాలెట్ ఫర్ ఎవ్రీడే యూస్. కానీ నేను ఘోరంగా వాడట్లేను. అదే అందుకే తీసుకుంటాను. అదే వాడి చినిగిపోయింది అందుకే. నెక్స్ట్ ఇప్పుడు షూ, నేను కూడా చూడలే షూ బయట వచ్చినాక ఎట్లున్నాయా అని చెప్పి. మా ఎందుకు మా ఇంత పెద్దవి? నైకి ఇయర్ మ్యాక్స్. అదే కదా ఇంత మంచివి. క్రేజీ షూస్. క్రేజీ అసలు సూపర్. నీకు వైట్ లేవుగా అందుకే. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సైడ్ చూడు ఎట్లున్నాయా. దానికి కూడా ఇంతే బాగున్నాయి. వచ్చి బాగున్నాయి. నీ బ్లాక్ వాటికా కంఫర్టబుల్ అనేవి వస్తే చెక్ చేసుకో. సో గిఫ్ట్స్ అవన్నీ ఓపెన్ చేసేసరికి అంటే 10:30 ఏమో అయిపోయింది. ఇంకా 1.5 hour ఇంకా 12 అయిందంటే ఉగాది వస్తుంది కాబట్టి ఆ రోజు ఇంకేం తినకూడదు. అందుకే 12 లోపే డిన్నర్ ఫినిష్ చేద్దాం అనుకున్నాము. సో అందుకే ఇంకా క్విక్గా నేను చికెన్ కర్రీ చేసేసాను. అండ్ దెన్ వీ హ్యాడ్ డిన్నర్. నేను ఆనే గెస్ చేసా యాక్చువల్లీ. ఎట్లా గెస్ చేసిండు అని గెస్ చేసిన. గుడ్ మార్నింగ్ బేబీ బూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మా. హ్యాపీ బర్త్డే. హాయ్ గాయస్, ఇప్పుడు పూజ అయిపోయింది జస్ట్ నా. సో టుడే ఐమ్ వేరింగ్ దిస్ లంగా ఉంది. గెట్ రెడీ విత్ మీ పోజ్ చేసి చెక్ చేయండి. ఇప్పుడు చూపినికి కూడా రావట్లేదు. సో ఈరోజు కొంచెం డే లేట్గా స్టార్ట్ అయింది. నేను కొంచెం లేట్గా పడుకొని ఉండే. అండ్ ఆల్సో గౌతమ్ కూడా అస్సలు బాగాలేదు. సో చాలా కొంచెం గాబరాగా అంటే తృప్తిగా అయితే అవ్వలేదు ఉగాది. అండ్ ఇప్పుడు వంట చేసుకోవాలి, వంట కూడా ఉంది. సో దట్స్ ద అప్డేట్. ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం అని అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 1 అవుతుంది టైం. బట్ స్టిల్ ఉంటుంది కానీ గౌతమ్కి ఓపిక లేదు. సో వంట ఇప్పుడు వెళ్ళి స్టార్ట్ చేస్తాను నేను. అండ్ ఆల్సో గెట్ రెడీ విత్ మీ కూడా షూట్ చేసేసి మీ అందరి కోసం పెడతాను నేను. సో దట్ నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నిన్నటి గురించి కూడా అప్డేట్ ఇవ్వలేదు కదా. సో నేను ఏమైందంటే గౌతమ్ ఆల్మోస్ట్ లైక్ 9 ఆ టైంకి వచ్చినాడు. అండ్ తను రాగానే ఫస్ట్ మా ఇనిషియల్ ప్లాన్ ఏముండే అంటే 12 అయితే ఆబ్వియస్లీ ఇంకా ఉగాది అవుతుంది కాబట్టి ఏం తినకూడదు కాబట్టి 12 ముందే కట్ చేపిద్దామని చెప్పి. కానీ నేను వచ్చిన తర్వాత గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసి అండ్ దెన్ మేము కుక్ చేసుకున్నాం. బయట మళ్ళీ తినాలనిపించలేదు. సో ఇంకా చికెన్ కుక్ చేసేసుకొని తినేసేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా సరే మళ్ళీ ఎందుకు గాబరా ఇప్పుడు రెడీ అయ్యారు అంతా చేయడం అని చెప్పి ప్రశాంతంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అలా కూర్చొని మంచి మ్యాచ్ చూసుకుంటూ టైంపాస్ చేసామన్నమాట. సో అండ్ దెన్ లైక్ ఆల్మోస్ట్ 12:30కి పడుకున్నాడు గౌతమ్. నేను కూడా ఇంకా 1 కల్లా అలా పడుకున్నాను. కానీ మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయింది. అండ్ ఆల్సో ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో తెలియదు కానీ నైట్ పడుకునే ముందు తిన్నదంతా వామిటింగ్ చేసేసుకున్నాడు గౌతమ్, ఎందుకో తెలీదు. అండ్ మార్నింగ్ లేచినాక కూడా వామిటింగ్స్ అయినాయి. అసలు చాలా అంటే చాలా వీక్గా ఉండే. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు కూడా లైక్ టీ అయితే పెట్టించినా కానీ లెట్స్ సీ ఫుడ్ అసలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం అవుతుందో అని చెప్పి.
నాకు టెంపుల్ కూడా వెళ్ళాలని ఉంది, ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలని ఉంది, అండ్ బయటికి వెళ్ళాలంటే లిటరలీ భయం అవుతుంది నాకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇట్లానే ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు, ఈసారి ఉగాదికి బయటికి వెళ్ళి మంచిగా తినేసి వద్దాము, మంచి వెజ్ థాలీస్ లాగా ఏమైనా దొరుకుతాయి కదా, అలా తినేసి వద్దామని అనుకున్నాం. వెళ్ళొచ్చే లోపు ఇంట్లో దొంగలు పడ్డారు. అందుకే ఈసారి బయటికి వెళ్ళి తిందామన్న ఫీలింగ్ వచ్చినా కూడా వద్దులే, ఉగాది రోజు ఇంట్లోనే ఉందామని అనుకుంటుండే. సో యా, అదనమాట. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ మా, సేమ్ టు యూ. ఆ రోజు లంచ్లోకి ఇంకా స్పెషల్స్ ఏం చేసుకోలేదు, బికాస్ గౌతమ్ ఆల్రెడీ సిక్ అయ్యిండు. సో సాంబార్, అప్పడాలని సేమియా చేసుకున్నాం. ఇంకా నైట్కి చోలే కర్రీ అండ్ బూరెలు చేసుకున్నాం. టెంపుల్ క్లోజ్ అయింది, బట్ స్టిల్ వచ్చినాం. ఓకే, చాలా వేడిగా ఉంది కదా. నేను కమెంటరీ ఎవడు ఏమన్నాడు రా, ఎట్లుంది? చాలా బాగుంది. మనం చేసిన టేస్ట్ అయితే కాదు ఇది. మా ఇంట్లో చేసినాం కదా, అందుకే వేరే టేస్ట్. అదే ఆగాగు, మేక్ అ విష్. కళ్ళు మూసుకొని కోరుకు. ఇంత పెద్ద విష్ నాకు తెలిసిన ఏం కోరుకున్నావు చెప్పు. గుదు. సీనియర్ మేనేజర్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. లైట్ అయ్యచ్చా? కూర్చోలేరా? అలా ఇలా పెద్ద పెట్టాలి.